Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. డీజోడీలో ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే లేకపోతే ఏదైనా సాంగ్‌లో ఏదైనా స్టెప్ రిపీట్ అయితే జడ్జెస్ వెంటనే ఫైండ్ ఔట్ చేసి ఈ స్టెప్ ఇలా రిపీట్ అవుతుంది. లేకపోతే ఈ స్టెప్ అక్కడ మనం చూసినట్టు ఉంది అని చెప్పి వెంటనే ఆ మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకోవడానికి వెంటనే చెప్పేవారు. బట్ రీసెంట్‌గా 30థ్ జనవరి 2019 నాడు జరిగిన ఎపిసోడ్‌లో రష్మి టీమ్‌లో ఒక క్యాండిడేట్ ఎలిమినేట్ అయిన ఆ టైంలో మనకి నితీష్ అండ్ గరిమా గారు చేసిన పెర్ఫార్మన్స్ చూస్తే అందరికీ ఒక డౌటొచ్చిందండి. అదే పెర్ఫార్మన్స్ సేమ్ మనకి 'సంకేత్ అండ్ ప్రియాంక' 'యష్ మాస్టర్' కొరియోగ్రఫీలో మనకి 28థ్ డిసెంబర్ 2016లో 'ఢీ' జోడీలో జరిగినట్టు చాలామంది గెస్ చేశారు. సో, అది నిజమా కాదా అని చాలామంది వెరిఫై చేసుకున్నప్పుడు గూడా మనకి సేమ్ 28థ్ డిసెంబర్ 2016లో ఆ ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే మనకి 'సంకేత్ అండ్ ప్రియాంక' సేమ్ అదే ఒక బ్లూ కలర్ కాటన్‌లో కింద మనుషులుండి దాన్ని లిఫ్ట్ చేస్తూ వీళ్ళిద్దరిని కవర్ చేస్తూ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. ఆ టైంలో గూడా మనకి 'శేఖర్ మాస్టర్', 'సదా మాస్టర్' అండ్ 'జానీ మాస్టర్' గారు వీళ్ళు ఉన్నారు. సో, వీళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది ఆ సాంగ్‌కి ఇవ్వడం జరిగింది. సేమ్ అదే సాంగ్ మనకి 'నితీష్ అండ్ గరిమా' చేసేటప్పుడు మాత్రం వాళ్ళు అదొక కొత్తగా చూస్తున్నట్టు ఫీల్ చేసి అండ్ కామెంట్స్ అనేది గూడా ఇవ్వకపోవడం అనేది అందరిని షాక్ గురి చేసింది. ఎందుకంటే ఆ టైంలో గూడా 'శేఖర్ మాస్టర్' ఉన్నారు. సరే మనకి 'ప్రియమణి' గారు, 'పూర్ణ' గారు ఆ ఎపిసోడ్ చూడలేదనుకుంటే ఓకే. గానీ 'శేఖర్ మాస్టర్' గారు ఆ సాంగ్ చూసి కూడా మనకి ఈ సాంగ్‌కి ఎలాంటి కామెంట్స్ ఇవ్వకుండా అండ్ ఆ కొరియోగ్రఫీ గూడా సేమ్ అదే థీమ్‌ని, అదే సాంగ్‌ని కాపీ చేసి ఇక్కడ పెర్ఫార్మన్స్ చేయడం ఒక సాంగ్ ఒకటి అండ్ థీమ్ సేమ్ తీసుకొని డాన్స్ మూవింగ్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ మనకి చేయడం జరిగింది. అట్‌లీస్ట్ ఆ స్టేజ్ మీద ఆ కొరియోగ్రాఫర్ గూడా ఇలా రిఫరెన్స్ తీసుకున్నా అని చెప్పలేదు. అండ్ 'శేఖర్ మాస్టర్' గూడా దాన్ని చూసి గూడా ఇంతకుముందు చేసినట్టు మనకి ఎలాంటి కామెంట్స్ ఇవ్వకుండా ఆ కాపీ సాంగ్ అనేది ప్రెజెంటేషన్ చేయడం. అదే రోజు మనకి 'రష్మి' గారి టీమ్‌లో అది ఎలిమినేషన్ జరగడం అనేది రియల్లీ ఇది చాలా మందికి డౌట్ రైజ్ అయింది. బట్ ఏదైతే ఏమైంది ఫైనల్లీ 'రష్మి' టీమ్ గారి నుంచి ఒక జోడీ ఎలిమినేషన్ అవ్వడం. మనం ఆ కామెంట్స్ అనేది మనం మిస్ అవ్వడం అనేది అదొక చిన్న బాధాకరంగా చాలా మందికి మిగులుతుంది. హోప్ ఇలాంటి నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా ఉంటే అండ్ ఇలాంటి సాంగ్స్ ఎవరైనా కాపీ చేసినా లేపోతే అట్‌లీస్ట్ రిఫరెన్స్‌గా తీసుకున్న ఆ సాంగ్ ఇలా రిఫరెన్స్ తీసుకున్నా అని చెప్పి వాళ్ళు స్టేజ్ మీద అనౌన్స్ చేయడం అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. హోప్ చూద్దాం నెక్స్ట్ టైమ్ ఏం జరిగిద్దో. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.